ఎవ్రీవన్, నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో ఎంతో రుచికరంగా మరెంతో ఇంట్రెస్టింగ్ గా ఉండే మాకరోని ఆరెల్స్ పాస్తాతో ఒక చక్కటి పాయసం స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. పాస్తాని ఎప్పుడు కూడా ఒకే రకంగా ప్రిపేర్ చేసుకుని తింటాం ఎందుకు? ఇలాంటి వెరైటీ రెసిపీస్ ట్రై చేసి ఇంట్లో వాళ్ళని అప్పుడప్పుడు సర్ప్రైజ్ చేసి మీ వంటలకి ఫిదా చేసేయండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. అందులోకి 2 టీ స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసుకోండి. నెయ్యి కరిగేలోపు ఇక్కడ నేను ఎలాంటి పాస్తా చూస్ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. యూజువల్లీ మనకు మార్కెట్లో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాస్తా అనేది అవైలబిలిటీలో ఉంటుంది. నేను ఎల్బో షేప్ మాకరోని అనేది సెలెక్ట్ చేసుకున్నాను. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొన్ని బాదం పలుకులు కూడా వేసుకున్నాను నేను. జీడిపప్పు వేసిన తర్వాత మీకు బాదం పప్పు అవైలబిలిటీలో లేకపోతే జీడిపప్పును మాత్రమే కేవలం లో హీట్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయిన వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నేతిలోకి కొన్ని కిస్మిస్ వేసి వాటిని కూడా పఫ్ అప్ అయ్యే వరకు కేవలం లో హీట్లోనే ఫ్రై చేసుకోండి. ఈ నట్స్ ఎన్ని వేసుకోవాలనేది మీ చాయిస్ ఆఫ్ ఇంట్రెస్ట్ బట్టి వేసుకోండి. వీటికి కూడా ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్ ఇంతని నేను చెప్పట్లేదు. రెసిపీని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే పర్ఫెక్ట్ టేస్ట్తో మాకరోని పాయసం అనేది ఇంట్లో అందరూ ఎంజాయ్ చేయొచ్చు. సో కిస్మిస్ ఫ్రై అయిపోయిన తర్వాత కూడా మనకి ఈ కడాయిలో కొంచెం నెయ్యి అనేది ఉంటుంది. ఈ నెయ్యి అనేది మనకి మాకరోని ఫ్రై చేసుకోవడానికి సరిపోతుంది. ఈ రెసిపీ ప్రిపరేషన్లో మీరు అడిషనల్గా ఇంకా ఎలాంటి నెయ్యి కానీ నూనె కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ మాకరోనిని కేవలం లో హీట్లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 సైడ్స్ కూడా ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. అప్రాక్సిమేట్లీ ఒక 3 to 4 minutes టైం అయితే పడుతుంది. మీరు హై హీట్లో పెట్టేసినట్టయితే మాకరోని అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది అండ్ మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో కొంచెం పేషెన్స్తో లో హీట్లోనే అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. వన్స్ మనకి మాకరోని కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి 2.5 కప్పుల వరకు కాచి చల్లార్చుకున్న పాలు రూమ్ టెంపరేచర్లో ఉన్నవి నేను యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ఈ ప్లేస్లో డైరెక్ట్గా పచ్చి పాలు కూడా యూస్ చేసుకోవచ్చు. మనం ఏ కప్పుతో అయితే మాకరోని తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పులు పాలు యాడ్ చేసుకున్నట్లయితే టైం గడిచినా మీరు ఎంతసేపు అయినా కూడా పాయసం అనేది చిక్కబడకుండా అలాగే కన్సిస్టెన్సీ అనేది రిమైన్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మరింత టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసం నేను 1/2 కప్పు వరకు సుమారుగా మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేశాను. ఎనీవే మిల్క్ పౌడర్ యాడింగ్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్. ఇంట్లో అవైలబిలిటీగా ఉంటే యాడ్ చేసుకోండి, ఆర్ స్టెప్ని స్కిప్ ఆఫ్ చేసినా పర్వాలేదు. ఆ కడాయికి సరిపడా ఒక లిడ్ అనేది పెట్టేసి లో హీట్లో ఉంచేసినట్లయితే పాలు అనేది ఒక ఉడుకు పడుతుంది. మీన్వైల్ స్టవ్ మీద మరొక పాన్ పెట్టుకోండి. ఇందులోకి 6 టీ స్పూన్ల వరకు నేనైతే షుగర్ వేశాను. మీరు మీ స్వీట్నెస్కి తగినట్టుగా షుగర్ క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్లో వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. ఫ్లేమ్ని లోలోనే ఉంచుకోండి. షుగర్ని కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండండి. మీరు అలా ఒక 4 to 5 minutes కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉంటే షుగర్ అనేది మనకి కంప్లీట్గా కరిగి క్యారమిల్ సిరప్ లాగా ఫామ్ అవుతుంది. ఈ రెసిపీ ప్రిపరేషన్లో మనం ఎటువంటి పాకం పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ షుగర్ అనేది కంప్లీట్గా కరిగి వీడియో క్లిప్లో చూపించినట్టు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ప్రాసెస్ అంతా ఎందుకు డైరెక్ట్గా షుగర్ యాడ్ చేసుకుంటామంటే యాడ్ చేసుకోండి, నాట్ ఏ ప్రాబ్లం. బట్ ఇలా క్యారమిల్ లాగా ప్రిపేర్ చేసి ఈ సిరప్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుందని నేను ఈ ప్రాసెస్లో చేశాను. మీకు ఈ మెథడ్ కాంప్లికేటెడ్గా అనిపిస్తే రెగ్యులర్ మనం పాయసం ప్రిపరేషన్లో సన్నగా తరిగినటువంటి బెల్లం ఆర్ షుగర్ యాడ్ చేసి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా కూడా చేసేసుకోవచ్చు. ఈ క్యారమిల్ సిరప్ని ఇలా ఉడుకుతున్న పాలల్లోకి వేసేసి గెరిటె పెట్టి ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి అనేది వేసుకోండి. మీ దగ్గర యాలకుల పొడి అవైలబిలిటీలో లేకపోతే ఆ ప్లేస్లో యాలకుల్ని కచ్చా పచ్చగా రోట్లో ఇలా గ్రైండ్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. సో ఒకసారి మూత అనేది పెట్టేసి ఫ్లేమ్ని లోలోనే ఉంచుకుని పాస్తా మనకి పట్టుకుంటే సాఫ్ట్గా అంటే 2 pieces కట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. సో ఎగ్జాక్ట్లీ ఇంత టైం అని చెప్పడానికి లేదు, పాస్తా సాఫ్ట్గా టర్న్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అప్రాక్సిమేట్లీ ఒక 5 to 6 minutes టైం అయితే పడుతుంది. సో పాస్తా మనకి అలా కుక్ అయితేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు మీడియం ఆర్ హై ఫ్లేమ్ పెట్టేసినట్టయితే మనకి పాలు పొంగటం తప్ప అక్కడ జరిగేది ఏమీ ఉండదండి. సో పాస్తా కుక్ అయ్యే వరకు వెయిట్ చేయండి, బీ పేషెంట్. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా 2 pieces కట్ అయ్యే స్టేజ్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకుని ఈ పాయసాన్ని కావాలనుకుంటే వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్, ఆర్ కంప్లీట్ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత రిఫ్రిజిరేట్ చేసుకుని చల్లగా సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చింది, హెల్ప్ఫుల్, యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే వీడియో లింక్ని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవడం కోసం డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ ని కూడా మర్చిపోకుండా సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.